ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో ఈ రోజు జరగబోయే కీలక మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా కేకేఆర్ మ్యాచ్ కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కోలుకున్నాడని తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ విషయంపై జట్టు కోచ్ డేనియల్ విటోరి క్లారిటీ ఇచ్చాడు. నిన్న ప్రాక్టీస్ లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఫామ్ లో కనిపించాడని, అతడు తిరిగి రావడంతో జట్టుకు సమతూకం వస్తుందని అన్నాడు. కాగా నితీష్ స్థానంలో కేకేఆర్ మ్యాచ్ లో బరిలోకి దిగిన స్మరణ్ రవిచంద్రన్ 4 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్ లో నితీష్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే ప్లే ఆఫ్ రేస్ లో మిగతా జట్ల కంటే ముందుండేది. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పంజాబ్, ఆర్సీబీ తర్వాత పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్ సైతం తలా 12 పాయింట్లు ఉన్నప్పటికీ రన్ రేట్ పరంగా సన్ రైజర్స్ కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ 5 లో ఉండి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందున్నాయి. ఇకపై ఈ జట్లకు ప్రతి మ్యాచ్ కీలకంగా ఉంటుంది. ఇక ఈ రోజు పంజాబ్ పై ఎస్ఆర్హెచ్ కు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ సవాల్ గా ఉండనుంది. ఈ రోజు 6వ తేదీ పంజాబ్ కింగ్స్, అలాగే 12వ తేదీ గుజరాత్ టైటాన్స్, 18వ తేదీ చెన్నై సూపర్ కింగ్స్, అలాగే చివరిగా 22వ తేదీన ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా ఎస్ఆర్హెచ్ కు కఠిన సవాలే. అందుకే ఈ రోజు జరిగే పంజాబ్ తో మ్యాచ్ లో విజయం సాధించి ఇటు ప్లే ఆఫ్ కు దగ్గర అవడమే కాకుండా ఈ సీజన్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో పంజాబ్ చేతిలో సన్ రైజర్స్ ఓటమికి బదిలీ తీర్చుకున్నట్టు అవుతుంది. 17వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో ముందుండడమే కాకుండా రివెంజ్ తీర్చుకున్నట్టు అవుద్ది. ఒకవేళ ఓడిపోతే తదుపరి 3 మ్యాచ్లు కూడా చాలా టఫ్ గా మారనున్నాయి. అయితే పంజాబ్ అటు బౌలింగ్, బ్యాటింగ్ పరిస్థితిని చూస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్న బౌలింగ్ లో కాస్త పంజాబ్ కంటే వెనకంజలో ఉంది. ఈ బౌలింగ్ విభాగంలో పక్క ప్రణాళికలతో బరిలోకి దిగితే గెలుపు పక్క. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఉప్పలో జరుగుతున్నందున ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్.